మొన్నే చెప్పుకున్నాం. ఒక జడ్జి గారు బెంచ్ మీద అనౌన్స్ చేశారు, నేను రాజీనామా చేస్తానని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానని. అది ఆయన మరుసటి రోజు రాజీనామా చేశారు అన్నటువంటిది. అభిజిత్ గంగూలీ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. అసలు ఎందుకు చేరాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ మధ్యకాలంలో అంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తూ ఉంటే వాటి మీద దర్యాప్తుకి ఆదేశిస్తుంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఉద్యమకారుల్ని పెట్టి ముందు ఉద్యమకారులు అనేటువంటి పేరుతో కొంతమందిని తృణమూలు ముందుకు పంపించి నువ్వు రాజీనామా చేయని ఆయన కోర్టు హాల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారు. చివరికి ఏ స్థాయికి ఎలాంటప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చేయాలి, పైనుంచి సపోర్ట్ చేయాల్సింది పోయి కొలీజియంలో ఈయనకి ఇచ్చినటువంటి కొలీజియం వాస్తవంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆ రాష్ట్రంలో జడ్జీలకి ఏమేమి కేసులు చూడాలో అప్పచెప్తారు. అట్లాంటిది ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని ఇక్కడ తన రోస్టర్లో తనకున్నటువంటి కేసులు మార్చేశారు. అయితే అందులో వచ్చిన ఇంకొక కేసుకు సంబంధించి మళ్ళీ ఇక్కడ వీళ్ళు రచ్చ చేయడం, నువ్వు బీజేపీలో చేరిపో, నువ్వు మాకు వ్యతిరేకంగా తీర్పిస్తున్నావు, నువ్వు బీజేపీ వాడివని ఏకంగా నినాదాలు చేయడం. ఇవన్నీ చూసినటువంటి గంగూలీ గారికి ఆగ్రహం వచ్చి నిజంగానే బీజేపీలో చేరి తన సత్తా ఏంటో చూపెట్టడానికి ఇప్పుడు చేరానని ప్రకటించారు.